హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన సిలియా వ్యాలెట్‌లో అయితే మైగ్రేషన్ సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ చెప్పాలనుకుంటున్నానండి. దాంతో పాటు ఎప్పటి నుంచి అయితే మనం ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌లో అయితే మైగ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో, ప్రతి నెల కూడా ఖర్చు పెట్టి చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. అది ఏ విధంగా సాధ్యమైంది? దాంతో పాటు ఈ ప్రాజెక్ట్‌లో మనకి సిలియా కాయిన్స్‌ని డైరెక్ట్‌గా మనమైతే బై చేయడానికైతే ఒక ఆప్షన్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ ప్రాసెస్ చెబుతాను. ఇంకా దాంతో పాటు ఈ ప్రాజెక్ట్‌లో అయితే మనకి త్వరలో జరగబోతున్న అప్డేట్స్ ఏమిటి? వీళ్ళు యుటిలిటీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారండి. సో, దాంట్లో ఉంది. అవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం, గమనించాలి ఇంకా ఖచ్చితంగా. మన ఛానల్ గాని కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కొని బెల్ కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియోకి నచ్చినప్పుడైతే మరింత మందికైతే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి మన మైటర్ యూనివర్స్‌కి సంబంధించి అయితే కేవైసీ స్లాట్ అయితే మనకి ఈరోజు రావడం జరిగిందండి. సో, కేవైసీ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఒక ఫుల్ డీటెయిల్ వీడియో అనేది మన ఛానల్‌లో వస్తుందనమాట. సో, రేపైతే ఆ వీడియో చూసి అందరూ కూడా ఫాలో అవ్వండి. కొంచెం కష్టంగానే ఉంది. ఒక చిన్న ప్రాసెస్ అయితే. ఒక టిప్ అయితే ఉంటుందండి. ఆ వీడియో చూసి కరెక్ట్‌గా చేసుకోండి. మీకైతే ఇబ్బంది లేకుండా మైటర్ యూనివర్స్‌లో అయితే కేవైసీ అయితే సింపుల్‌గా అవుతుందనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాంతో పాటండి టిక్ కాయిన్‌లో వచ్చేసి మనకైతే ప్రెజెంట్ కేవైసీ స్లాట్ అయితే ఆగిపోయింది. సో, వాళ్ళు చెప్పినట్లుగానే ఒక 48 గంటలు మాత్రం ఆన్‌లో ఉందనమాట. సో, ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది. ఇంకొక 1 వీక్ తర్వాత అండి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అందరికి ఓపెన్ అవుతుందనమాట. ఇబ్బందేం లేదు. అప్పుడు కూల్‌గా చేసుకోండి కేవైసీలు అందరూ కూడా టిక్ కాయిన్‌లు. మైటర్ వీడియో అయితే రేపైతే వస్తుందనమాట. సో, ఇంక మనం మెయిన్ టాపిక్‌కి వెళ్ళిపోదామండి. సో, ఇక్కడ చూసినట్లయితేనండి ప్రతి నెల కూడా మనమైతే మైగ్రేషన్ అయితే చేసుకుంటూ వచ్చామనమాట. గత 3 నెలలుగా అయితే ఈ ప్రాజెక్ట్‌లో మనం మైగ్రేషన్ చేసుకుంటున్నామండి. సో, చేసినప్పుడు ఏమైందంటే మన చేతి నుంచి అయితే అమౌంట్ అయితే ఖర్చు అయితే అవుతుందనమాట. సో, ఒక రకంగా చెప్పాలంటే మనమైతే ఇన్వెస్ట్‌మెంట్ అయితే పెట్టడం జరిగింది. మన కాయిన్స్‌ని మైగ్రేట్ చేసుకోవడానికి మనమైతే ఇన్వెస్ట్‌మెంట్ అయితే పెట్టామండి. సో, మన కోర్ టీమ్ వాళ్ళకి ఒక ఆలోచన అయితే వచ్చిందనమాట. ఎందుకంటే చాలామంది అండి ఎక్స్‌లో అయితే కంప్లెయింట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఏంటంటే, సార్ ప్రతి నెల కూడా ఈ విధంగా మైగ్రేషన్ కోసం అయితే మేము ఈ విధంగా బిఎన్‌బి అనేది పర్చేస్ చేసుకోలేకపోతున్నాము. చాలామందికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా! అమౌంట్ పెట్టడం అనేది ప్రతి నెల కూడాని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మన సీఈఓ గారి దగ్గరికి తీసుకెళ్లారన్నమాట. మన సీఈఓ గారు ఇమ్మాన్యుయల్ గారండి. వారి దగ్గరికి తీసుకెళ్లారన్నమాట. తీసుకెళ్ళినప్పుడైతే ఓకే అని చెప్పి వారైతే ఈ జూన్ 1 తారీఖు నుంచి ఈ జూన్ నెలలో మనకైతే ఒక మంచి ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందండి. సో, ప్రెజెంట్ మనం చూసినట్లయితే మన సిలియా కాయిన్‌కి సంబంధించి వాలెట్ అని మనకైతే కనిపిస్తుంటుంది కదండీ! దాంట్లో వచ్చేసి మనకి ఈ విధంగా ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. సో, ఒకసారి చూడండి. మన సిలియా యాప్ ఓపెన్ చేసిన తర్వాత అండి ఒకసారి మీకైతే నేను లైవ్‌లో చూపిస్తాను. సో, చూడండి ఇక్కడ. మన సిలియా యాప్ మనం ఓపెన్ చేసిన తర్వాత అండి ఈ విధంగా రకరకాల టోకెన్స్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయన్నమాట. చూసుకోవచ్చు. సిలియా టోకెన్ అయితే ఉంది, యూఎస్‌డిటీ ఉంది, బీఎన్‌బీ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనమైతే ఇప్పుడు సిలియా మీద ప్రెస్ చేద్దాం ఒకసారి. ప్రెస్ చేసిన తర్వాత అండి చూసారు కదా! సిలియాకి సంబంధించి ప్రైస్ అయితే మనకైతే కనిపిస్తుంది అక్కడ. 0.13 అయితే కనిపిస్తుందండి. చూసుకోవచ్చు 13 పైసలు అయితే ఉంది. గతంలో అయితే కింద మనకి బై, సెల్ ఆప్షన్ కూడా ఉండేవి. చూసుకోవచ్చు కింద ఇప్పుడు సెండ్, రిసీవ్, స్వాప్ మాత్రమే కనిపిస్తున్నాయండి. బై, సెల్ ఆప్షన్లు అయితే కనిపించట్లేదు ఇప్పుడు. గతంలో కనిపించేవి మే నెలలో కూడా, కానీ ఈ జూన్ నెలలో అయితే ఆ 2 ఆప్షన్లు మనకైతే వీళ్ళు తీసేయడం జరిగిందండి. సో, అందుకే రీప్లేస్మెంట్‌గా ఒక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో, చాలామంది కూడా విత్‌డ్రా పెట్టుకోవడానికి అయితే ఆసక్తిగా ఉన్నారు ఈ ప్రాజెక్ట్‌లో. అంటే టోకెన్ అనేది క్రిప్టో ఎక్స్‌చేంజ్ లిస్టింగ్ అవ్వడం కంటే ముందుగానే సెల్ చేసుకుంటే బెటర్ కదా అనుకుంటున్నారండి. కానీ వాల్యూ లేనప్పుడు సెల్ చేసుకోవడం అనేది వేస్ట్ అనమాట. కానీ చాలామంది కూడా అడగడం వల్ల ఏం జరిగిందంటే ఈ స్వాపింగ్ ఆప్షన్ అయితే వీరు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క జూన్ 1 తారీఖు నుంచి అండి, జూన్ నెలలో అయితే చేయడం జరిగింది. సో, ఇక్కడ ఏంటంటేనండి మన దగ్గర గాని డాలర్స్ ఉన్నాయనుకోండి, మన దగ్గర గాని డాలర్స్ ఉన్నాయనుకోండి, వాటినైతే మనం సిలియా టోకెన్స్ లాగా మార్చుకోవచ్చు. సో, ఎలాగో చెబుతాను చూడండి. ఇక్కడండి మన యొక్క సిలియా టోకెన్స్ ఎన్నున్నాయి? ప్రెజెంట్ అయితే మనకైతే ఒక కాయిన్ కూడా లేదండి. సో, అయితే చెబుతాను చూడండి ఇక్కడ. ఇక్కడ యూఎస్‌డిటీ కనిపిస్తుంది కదా కింద. ఎన్నున్నాయండి? $1 అయితే ఉంది కదా! సో, ఆ డాలర్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి మనకి చాలా ఆప్షన్లు అయితే వస్తాయి. చూసుకోవచ్చు. డాలర్‌కి మాత్రం బై, సెల్ ఆప్షన్ కూడా ఉన్నాయి. సిలియాకి మాత్రం లేదు. ఇప్పుడేం చేయాలంటే స్వాప్‌లోకి రండి. స్వాప్‌లోకి వచ్చిన తర్వాత పైన చూసుకోవచ్చు. మీరు ఏ కాయిన్ నుంచి ఏ కాయిన్‌లోకి స్వాప్ చేయాలని కోరుకుంటున్నారని అడుగుతుందనమాట. సో, పైనైతే యూఎస్‌డిటీ పెట్టండి. పెట్టిన తర్వాత అండి కింద అయితే చూసే టోకెన్ కనిపిస్తుంది కదా! కింద సిలియా పెట్టుకోండి. సిలియా పెట్టుకున్న తర్వాత అండి పైన మీకు ఎన్ని డాలర్లకు సిలియా టోకెన్స్ కావాలంటున్నారండి? $1 అని టైప్ చేస్తాను చూడండి మీ ముందు లైవ్‌లో. $1 కండి చూసుకోవచ్చు 672 టోకెన్స్ అయితే ఇస్తా అని చెబుతున్నారు వీళ్ళైతే. సో, ఈ విధంగా అండి కొంచెం ఏదైతే క్లారిటీగా అర్థం చేసుకోండి. $1కి 676 టోకెన్స్ అయితే ఇస్తున్నారన్నమాట. సో, స్వాప్ ఆప్షన్ అయితే మనకి స్టార్ట్ కావడం వల్ల ఒక చిన్న బెనిఫిట్ ఉందని చెప్పుకోవచ్చు. సో, చూసుకోవచ్చండి ఇప్పుడైతే మనకి ఈ విధంగా స్వాప్ చేసుకోవచ్చనమాట. స్వాప్ చేస్తాం చూడండి. $1 మనం వీళ్ళకి ఇచ్చేస్తే 676 సిలియా టోకెన్స్ అయితే ఇస్తా అని చెబుతున్నారు.
సో, కాపోతే ఒక చిన్న మెలికైతే ఉంటుందండి. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడైతే. చూడండి నా వాలెట్‌లోకైతే ఇప్పుడు 677 సీలే టోకెన్స్ అయితే వచ్చినాయి హ్యాపీగా. ఇవి ఎప్పుడు మనం సెల్ చేసుకోవచ్చంటే గ్లోబల్ క్రిప్టో ఎక్స్‌చేంజెస్ లిస్టింగ్ అయినప్పుడు సెల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడికి వెళ్లి మనం మళ్ళీ సిలియాలోకి వెళ్ళి స్వాప్ ఆప్షన్‌లోకెళ్ళి ఈ టోకెన్స్ అన్నిటిని కూడా మనమైతే డాలర్స్‌లాగా మార్చుకోవచ్చు. సో, 677 కాయిన్స్ వీళ్ళకి ఇచ్చేస్తే మనకి $1 మాత్రం మనకిస్తారన్నమాట. సో, 677 కాయిన్స్ అంటే మనకి ఒక డాలరే వస్తుందండి. చాలా తక్కువ అమౌంట్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా ఇప్పటి నుంచండి మనమైతే బీఎన్‌బీ కొనుక్కొని మైగ్రేషన్ చేసుకోవడం కంటే కూడా మన దగ్గర డాలర్స్ గానీ, బీఎన్‌బీ గానీ ఉంటే వాటిని మనం సిలియా టోకెన్స్ లాగైతే స్వాప్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు మనకి రీసెంట్‌గా ఇవ్వడం అయితే జరిగిందండి. సో, ఈ విధంగా చాలామంది కూడా సిలియా టోకెన్స్‌ని అయితే స్వాప్ చేసుకొని హోల్డ్ చేసుకుంటున్నారన్నమాట. ఈ విధంగా ఉందనుకోండి, భవిష్యత్తులో ఈ టోకెన్ ఒక ₹10కి గానీ, ఒక ₹20 లిస్టింగ్ అయిందనుకోండి, చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే వస్తుందండి ఈ విధంగా చేసినట్లయితే. సో, ఈ విధంగా మనకైతే ఉందన్నమాట. గతంలో అయితే మనం కూడా పీ2పీ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు చేసామండి. మే మంత్ ఎండ్ వరకు అయితే మనం చేసాము. ఈ ఆప్షన్ అయితే మనకి రీసెంట్‌గా జూన్ మంత్‌లోనే రావడం జరిగిందండి. సో, ఇంక ఇప్పటి నుంచి అయితే మనం ఎవ్వరం కూడా బీఎన్‌బీ కొనుక్కొని మైగ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా స్వాప్ ఆప్షన్ అనేది ఆన్ చేశారన్నమాట సీఈఓ గారు. చాలామంది అడగడం వల్ల అయితే ఈ యొక్క ఆప్షన్ ఆన్ చేశారన్నమాట. ఇప్పటి నుంచి అయితే మనం చాలా చాలా తక్కువ వాల్యూకే మన దగ్గర డాలర్స్‌ని సిలియా టోకెన్‌లాగా మార్చుకోవచ్చండి. సో, ఒక చిన్న విషయం అండి. చాలా విలువైన టోకెన్స్ ఇంత తక్కువ ధరకే వస్తున్నాయంటే కొంచెం అనుమానమైతే ఉంటుందండి. ఎందుకంటే గతంలో లేని ఫీచర్ అయితే ఇప్పుడు ఇచ్చారు కాబట్టి, మరీ మనం ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ కాకుండా కొంచెం లో ప్రైస్ మాత్రం మెయింటైన్ చేద్దాం. లిస్టింగ్ వాల్యూని మరీ అంచనా కాకుండా నార్మల్‌గా మెయింటైన్ చేద్దాం. ఎందుకంటే ఇవి ఎక్కువ కష్టపడితే రాలేదండి. చాలా తక్కువ డబ్బులకే వచ్చినాయి కాబట్టి నేను ఈ మాట చెబుతున్నాను. రూ. 1 కూడా రాలేదు మనకి. పీ2పీలో అయితే ₹2కి సెల్ చేసాము. ₹1 బై చేసాం మన ఛానల్‌లో అయితే పర్సనల్‌గా. ఇక్కడైతే జస్ట్ 13 పైసలేనండి ఇదైతే. కాపోతే ఇంకో చిన్న విషయం చెప్పాను కదా ఇక్కడ చూడండి. కొంతమందికి ఇక్కడికొచ్చిన తర్వాత ఈ టోకెన్ వాల్యూ ₹3 అని చూపిస్తుంది మన సబ్స్క్రైబర్స్‌కి. మరికొంతమందికి అయితే ఇక్కడ $2.19 అయితే చూపిస్తుంది సిలియా టోకెన్ వాల్యూ. ఈ విధంగా అండి అందరికీ ఒకేలాగా లేదు. అందరి మొబైల్స్‌కి ఒకేలాగా లేదండి. చాలామందికి కూడా 2, 3 వందలు కూడా చూపిస్తుందంట అక్కడ. కొంతమంది పైసల్లో చూపిస్తుంది, కొంతమందికి 10లో చూపిస్తుంది, కొంతమందికి వేలల్లో చూపిస్తుంది, కొంతమంది వందల్లో చూపిస్తుందండి. సో, ఇక్కడ ఏది మనకైతే క్లారిటీగా లేదు. ఎందుకంటే ప్రెజెంట్ ఈ యొక్క వెబ్‌సైట్ అనేది వర్క్‌లో ఉంది. వన్స్ మనకైతే లిస్టింగ్ అయినప్పుడు మాత్రమే అస్సలైన వాల్యూ కనబడుతుందండి. సో, ఎవరైనా సరే ఆసక్తిగా ఉన్నవాళ్ళు బీఎన్‌బీ మైగ్రేషన్ చేసుకోవడానికి బదులుగా మనమైతే ఇక్కడ స్వాప్ చేసుకోవచ్చని చెప్పుకోవచ్చండి సింపుల్‌గా చెప్పాలంటే. సో, చూసుకోండి ఈ విధంగా మనకైతే ఒకానొక టైంలో అయితే ఈ విధంగా ప్రైసెస్ మనకైతే మారుతూ వస్తున్నాయన్నమాట. సో, మొత్తం అయితే నేను ఇక్కడ ఫుల్‌గా రీసెర్చ్ అయితే చేశానండి. సో, చూసుకోవచ్చు ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్‌లో అయితే Q3లో అండి. అంటే మనకు జూన్ నెల అయిపోయిన తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో అయితే చాలా చాలా గొప్ప అప్డేట్లు రాబోతున్నాయి అని చెబుతున్నారు మన సీఈఓ గారైతే. సో, ఈ లోపల మీరు మైగ్రేషన్ అయినా చేసుకోండి. లేదనుకుంటే స్వాపింగ్ ఆప్షన్ ద్వారా అయినా సరే సిలియా టోకెన్స్‌ని హోల్డ్ చేసుకోండి. సో, దాన్ని బట్టి అయితే మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక బెనిఫిట్ అయితే ఉండవచ్చు అని చెబుతున్నారన్నమాట. సో, ఇదండి మనకైతే ప్రాపర్‌గా ఉన్న అప్డేట్ అయితే. ఇప్పటి నుంచి మనమైతే ఇంక ప్రతి నెల సిలియా కోసం బీఎన్‌బీ కొనుక్కొని మైగ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ప్రతి నెల కూడా ఒక ₹100 గానీ, ఒక ₹200 గానీ సిలియా టోకెన్స్ ఈ విధంగా స్వాప్ చేసుకొని, హోల్డ్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ అనమాట. సో, అప్పుడైతే భవిష్యత్తులో కాయిన్ వాల్యూ బాగా వెళ్ళిందనుకోండి మన బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇంకా ప్రతి నెల కూడా మనం బీఎన్‌బీ మైగ్రేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదండి. సో, ఈ విధంగా మనకైతే ఒక మార్పు అయితే రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్‌లో అయితే. సో, అందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఉద్దేశంతోనే ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతున్నానండి. సో, చాలామంది కూడా బీఎన్‌బీ కోసం పేమెంట్లు పంపించారండి. సో, వాళ్ళందరికీ కూడా రిటర్న్ అయితే పంపించేస్తాను. సో, అదండి విషయం అయితే. ఈ ప్రాజెక్ట్‌లో అయితే గొప్ప అప్డేట్లు మనకైతే రాబోతున్నాయి. అది కూడా Q3లోనే సీఈఓ గారు చెప్పారు. ఎందుకంటే మన ప్రాజెక్ట్ అనేది మార్కెట్‌లోకి రావాలంటే మనకి ఇన్వెస్టర్స్ చాలా అవసరం అండి. సో, ఇన్వెస్టర్స్‌తో మనమైతే ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాము అనే పాయింట్ ఆఫ్ అయితే వీళ్ళు ఇక్కడ పైన అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో, చూసుకోవచ్చు మన సిలియా ఎకోసిస్టమ్‌లో అయితే Q3లో చాలా చాలా గొప్ప మార్పులైతే రాబోతున్నాయని చెబుతున్నారన్నమాట. సో, లిస్టింగ్ అనేది ఎగ్జాక్ట్‌గా అక్కడ మెన్షన్ చేయలేదండి. సో, ఏదైనా జరగొచ్చు, డెవలప్‌మెంట్లు బాగా జరగొచ్చనమాట. సో, ఈ విధంగా మనకైతే మార్పులైతే రాబోతున్నాయండి. సో, ఈ ప్రాజెక్ట్‌లో మనం ఇంకా మైగ్రేషన్ చేసుకోవడానికి బదులు ఈ విధంగా స్వాప్ చేసుకొని మన వాలెట్‌లో అయితే హోల్డ్ చేసుకోవడం బెటర్ అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్‌గా ఉంటే డాలర్స్ ఉంటే మీరే స్వాప్ చేసుకోవచ్చు, ఇబ్బందేం లేదు. ప్రైస్ అనేది చూసుకోండి. ఒక్కొక్కళ్ళకి ఒకలా చూపిస్తుంది. కొంతమందికి $2, $3 చూపిస్తుంది. కొంతమందికి ₹20, చూపిస్తుంది. మరి కొంతమందికి ₹5 చూపిస్తుంది. మరి కొంతమంది పైసల్లో చూపిస్తుంది. కొన్ని మొబైల్స్‌కి అయితే ఇంకా కనిపించట్లేదు కూడా. సో, ఆ విధంగా ఉందన్నమాట గ్లిచెస్ నేను అడుగుతుంది. మీరేదైనా సరే ఓన్ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే డబ్బులు మీయి కాబట్టి ఓన్ డెసిషన్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుంటున్నానండి. సో, ఈ ప్రాజెక్ట్‌లో వచ్చిన మార్పు గురించి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను.
ఇదండి అప్డేట్ అయితే. నెక్స్ట్ వీడియోస్‌లో మీకు కలుస్తాను. ఇంక అదే విధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.